ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలపున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 26-27 వచనములో, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువని దావీదు తన ఆధ్యాత్మిక జీవితంలో అనుభవించిన మేలును బట్టి యెహోవా దేవుని స్తుతించినట్లు చూస్తాం. అటు విధంగా యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు మన పట్ల యథార్థంగా ఉండే దేవుని కార్యాలు జరిగించే దేవుడు. సద్భావము, ఒక మంచి భావం కలిగి సమస్త ప్రజల ఎడల కూడా సమాధానంగా మనం జీవించినప్పుడు సద్భావం కలిగి మన ఎడల ప్రేమ చూపించే దేవుడు ఉన్నాడు. కానీ మూర్ఖంగా ప్రవర్తించే వారి ఎడల దేవుడు వికటంగా ఉండేవాడు ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని బట్టి మన జీవితాలను దేవుని మీద కట్టుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు పేట మనం చేయించున్నాం. ఆమేన్.